శివ సారు ముద్రల గురించి మాట్లాడుతూ, ముద్రలు అనేవి భారతదేశంలో పుట్టిన ఒక ప్రాచీన కళ. చాలా పురాతనమైనది. ఈ జ్ఞానం కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది. ఆ రోజుల్లో అది ఎలా మొదలైందో చూద్దాం. చక్ర అనే పదం కూడా చాలా ప్రాచీనమైనది. చక్ర అంటే గుండ్రంగా తిరుగుతూ ఉండే ఒక వలయం అని అర్థం. నేను మీకు ముందే చెప్పినట్లు ఈ కాలంలో కూడా కొంతమంది దివ్య దృష్టి కలవారుగా అంటే క్లేర్వయంట్గా జన్మిస్తారు. అలాగే వందల సంవత్సరాల క్రితము, వేల సంవత్సరాల క్రితము అలాంటి వారు పుట్టారు. వారి మనిషి చుట్టూ ఉన్న శక్తి క్షేత్రాన్ని అంటే ఎనర్జీ ఫీల్డ్ని నేరుగా కళ్ళతో చూడగలుగుతారు. ఇలాంటి వ్యక్తులు మీ శరీరంలో ఏదో ఒక భాగంలో తిరుగుతూ ఉన్న ఒక శక్తి వలయాన్ని కూడా చూడగలరు. ఇప్పుడున్న కాలంలోనూ కొంతమంది దివ్య దృష్టి కలవారు ఈ అంశాలన్నింటినీ చూడగలుగుతున్నారు. ఆ చక్ర ఎలా తిరుగుతోంది, దాని దిశ ఏమిటి, ఏ రంగులు వెలువడుతున్నాయో కూడా చూడగలుగుతారు. అందుకే యోగా పుస్తకాల్లో అందమైన చిత్రాలు వేసి ఈ చక్రం ఎరుపు రంగు, ఇది నారింజ, ఇది పసుపు, ఇది పచ్చ, ఇది నీలం, ఇది ఇండిగో అని చెబుతూ ఉంటారు. వారు చూసిందే అక్కడ చెబుతున్నారు. అదేవిధంగా ప్రతి చక్రానికి ఎన్ని రెక్కలు ఉంటాయో కూడా వివరించారు. దీనికి 72, దీనికి 960, దీనికి 2, ఇలా ప్రతి చక్రం వేరు రీతిలో ఉంటుంది. చక్రం ఎంత పైకి ఉంటే అంత క్లిష్టంగా ఉంటుంది, అంటే అంత కష్టతరంగా ఉంటుంది. ఉదాహరణకు సహస్రార చక్రం చాలా క్లిష్టమైనది. దాదాపు 960 రెక్కలు ఉన్నాయని చెబుతారు. కానీ నాకు ఆ వివరాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మీకు కూడా అవసరం లేదు. మనకు తెలుసు సహస్రార చక్ర ఉందని, దానిని అద్భుతంగా హీలింగ్ చేయగలమని. హీలింగ్ చేసుకోవాలి అంతే. అలా చూసినప్పుడు కొందరు ముద్రలు కూడా శరీరంలోని ఆ భాగానికి సంబంధించిన చక్రం లేదా శక్తి క్షేత్రాన్ని మార్చగలవని వారు గమనించారు. అదేవిధంగా ఆయుర్వేదంలో కూడా ఒక సూత్రం ఉంది. మనకు మొక్క పచ్చగా కనిపిస్తుంది, అంటే ఆకుపచ్చగా కనిపిస్తుంది, కానీ దివ్య దృష్టి కల వ్యక్తికి ఆ మొక్కలోని ప్రాణరంగు కనిపిస్తుంది. ఉదాహరణకు మీకు సోలార్ ప్లెక్సెస్లో నొప్పి ఉంటే పసుపు రంగు ప్రాణశక్తి ఎక్కువగా ఉన్న మొక్కను వైద్యానికి ఉపయోగిస్తారు. ఆ మొక్క రంగు యొక్క ప్రాణశక్తి ఉపయోగించడం వల్ల మీకు నొప్పి తగ్గిపోతుంది. పండ్లు కూడా వేరు రంగుల ప్రాణశక్తి కలిగి ఉంటాయి. కొన్ని జీర్ణానికి సహాయపడతాయి, కొన్ని మలబద్ధకాన్ని తగ్గిస్తాయి, ఎందుకంటే అవి మీ శరీరంలోని ఆ ప్రత్యేక చక్రంపై పనిచేస్తాయి. అలా ప్రతి చక్రం వేరు, దాని శక్తి రూపం వేరు, దాని ప్రాణశక్తి కూడా వేరే. మేము ఇక్కడ మీకు చెప్తుంది ముద్రలు ఎలా సహాయపడగలవో అని మాత్రమే. అయితే గుర్తుంచుకోండి, మన దగ్గర దీనికంటే ఎంతో శక్తివంతమైన పద్ధతి ఉంది. అదే ప్రాణ వైలెట్ హీలింగ్. ముద్రల గురించి మాట్లాడటం, వాటి ప్రాచీనత, ఆ కాలంలోని అవగాహన మీకు అర్థమయ్యేలా చెప్పడానికి అంతే. ప్రాణ వైలెట్ హీలింగ్ ఎలాంటి ముద్రలను ప్రోత్సహించడం లేదు, అది స్పష్టంగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మీ అందరికీ తెలిసినట్లుగా మన వద్ద ఇప్పటికే అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన హీలింగ్ విధానం ఉంది. నేను చెప్పదలిచింది ఒక్కటే, మన శరీరం ఏ విధంగా ఉన్నా అది మొత్తం శక్తి వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అదే మీ అందరికీ అర్థం కావాలి. మీరందరూ అర్థం చేసుకుని హీలింగ్ చేసుకోవాలి.